హాయ్ అండి, షేక్ కరేబా కిచెన్. ఈరోజు మన వీడియో గుమ్మడికాయ హల్వా చేసుకుందామండి. ఎలా చేయాలో చూసేద్దాం. గుమ్మడికాయ ఇలా పగలు పెట్టుకుందామండి. కొట్టుకొని ఇలా 4 పీసులు మాదిరిగా చేసుకుందామండి. చేసుకొని దాంట్లో బూజు అంతా ఇలా తీసుకుందామండి. బూజు ఇలా క్లీన్ చేసి పెట్టుకుందామండి. ఇలా నీట్గా తీసి పెట్టేయాలండి. ఇలా పెట్టుకున్నానండి నేను. గుమ్మడికాయకి వెనకాల పొట్టు తీసుకుందామండి. ఇలా పొట్టు తీసేద్దాము. ఇలా పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. తురుముకుందాము. ఇలా తురిమి పెట్టుకుందామండి. ఇలా తురిమేస్తున్నానండి నేను. ఇలాగా నీట్గా తురిమి పెట్టుకున్నాను. చక్కెర, ద్రాక్ష, ముంత మామిడి పప్పు, బాదం, ఇలాచి ఇలా దంచి పెట్టుకోవాలండి. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పాలు, పాత్ర పెట్టుకొని నెయ్యి వేసుకుందామండి. ఇలా నెయ్యి వేసుకొని ద్రాక్ష, ముంత మామిడిపప్పు, బాదం ఇలాంతా వేసి నూనెలో ఫ్రై చేసుకుందామండి. ఇలా తక్కువ మంటలో ఇలా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకొని తీసి పక్కలో పెట్టుకుందాము. ఇలా పెట్టుకున్నానండి. ఇంకొద్ది నెయ్యి వేసుకున్నాను. తురుము వేసుకుంటున్నానండి నేను. గుమ్మడికాయ తురుము వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా తిప్పుకుంటా కొద్దిగా నెయ్యి వేసుకుంటా తిప్పుకోవాలండి. ఇలా కొద్దిగా నెయ్యి వేసుకోవాలా. ఇలా వేసుకొని బాగా తిప్పుకుందామండి. పచ్చి వాసన పోయే వరకు బాగా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలండి. ఇలా కొంచెంసేపు మూసి పెడదామండి. ఇలా ఉడికింది. ఇలా బాగా తిప్పుకుందాము. ఇలా తిప్పుకున్నానండి. ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకుందాము. వేసి బాగా మళ్ళా తిప్పుకుందామండి. ఇలా నెయ్యిలోనే ఫ్రై చేసుకోవాలా. చక్కెర వేసుకుందాము. చక్కెర వేసి ఇలా తిప్పుకుందామండి. బాగా కలిపి నెయ్యిలోనే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉందామండి. కొద్దిగా ఉడికినాక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ పాలు వేసుకుందామండి. ఇలా వేసి బాగా కలిపి ఇలా కలిపి కొద్దిసేపు మూసి పెడదామండి. పాలు బాగా ఇమిరే వరకు ఇలా ఉడికించుకోవాలండి. ఇలా బాగా ఉడికించుకొని ఇలాచి పొడి చేసి పెట్టుకున్నాం కదండి. ఇలాచి వేసి బాగా కలిపేస్తున్నాము. ఇలా బాగా ఉడికిపోయిందండి. ఇలా ఉడికింది. గుమ్మడికాయ హల్వా రెడీ అయిపోయిందండి. ద్రాక్ష, ముంత మామిడి పప్పు, బాదం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి. గార్నిష్ చేసుకుందాము. ఇలా మా వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి.
కమెంట్లో ఎలా ఉందో కమెంట్లో పెట్టండి.